ముదిగొండ పక్కన రాఘాపురం అండి మాది. రేటు ఇక్కడ మా మార్కెట్కి వస్తే ఇక్కడ రేటు గిట్టుబాటు రేటు పడట్లేదండి. ఇక్కడ 100 తక్కువ 7,000 ఇట్లా అంటారు. ఇక్కడికి వస్తే 5,500 5,600 ఇట్లా 4,000 ఇట్లా రేటు తక్కువగా ఉంటారు. మిల్లు కాడికి సిరిసి కాడికి ఆసిపోతున్నాం, ఖరీదారులు లోన పోతుంది బండి రైతుల్లో అనగబెట్టి ఉంచుతారు. ఆడ వచ్చే ఆటో వాళ్ళు ఇది టాటర్ వాళ్ళు కిరాయికి రావట్లేదు. 3 రోజులు 4 రోజులు ఉండాలంటే మా కిరాయికి గిట్టుబాటు కావట్లేదు అని రావట్లేదు. మార్కెట్కి వస్తున్నాం, మార్కెట్కి ఎట్లా ఉంటుంది. రైతు అటు కానీ ఇటు కానీ పరిస్థితులు అయిపోతుంది. ఎటు అంత అప్పులు ఎక్కువ అవుతున్నాయి. పంట ఉందని చెప్పి అప్పు తీసుకుని వచ్చి ఇంట్లో 4-5 మనుషులు ఉన్న తెప్పలు పడ్డా కూడా మాకు ఇంట్లో వెళ్ళేటట్టు లేదు. రైతు గిట్టుబాటు రేటు లేదు మాకు. ఇది రైతు పరిస్థితి. మందులు దాగి సచ్చే కాడికి వస్తుంది. అధికారులు ఏమంటారు, మీకు క్వాలిటీ బాగుంటలేదు అది ఇది అని అంటారు. మొన్నటిదానికి వర్షాలు పడ్డాయి, అందరు చూస్తూనే ఉంటారు సార్. అందరూ మొన్న పంట నష్టం ఎంత నష్టం అయింది చూస్తూనే ఉంటారుగా. అది ఇక్కడికి వస్తున్నాయి, ఇక్కడ ఈ రేటు, అక్కడికి పోతున్నాం అక్కడ అది ఆ రేటు. సిరిసే పెట్టేది ఏందో ఇక్కడ మార్కెట్ దగ్గర పెడితే అయితే బేరం పడిపోతే ఇటు అమ్ముకుంటాం కలిసిది. కానీ మిల్లుల దగ్గర పెడితే రైతు బేరగాలతో కొంటారు సార్. మాది పట్టించుకోవట్లే. ఒక 6 ఎకరాలు వేసిన దాని పత్తి తీయాలంటే కేజీకి 20 రూపాయలు 22 రూపాయలు అవుతుంది. ఆటో ఛార్జీ 2,000 అయిందన్న. అసలు ఏమైనా రైతుకి మిగలటం లేదు. ₹1 మిగలటం. ఇప్పుడు ఇవాళ 5,000 6,000 కొంటారు. బెస్ట్ అయితే 6,000 లేకపోతే 5,000. ఇక అసలు రైతు మా సీసీ ఖరీదు అంటారు. సీసీ ఎక్కడ కొంటుందా మార్కెట్లో? ఎక్కడైనా కొన్నారా? ఇప్పుడు అధికారి వచ్చిండు ఏమని చెప్పిండు, 4 మాటలు చెప్పిండు, రాండి అక్కడికి పోదామని తీసుకొని పోయిండు. ఇందాకేమన్నారు గేట్లు వేయాలన్నారు. వేసారా గేట్లు? వేయలేదు. ఎందుకు వేస్తారు? వేయరు. వాళ్ళు కుంభకెదురు. ఇప్పుడు పెద్ద ఈ పత్తి రైతుల దగ్గర పత్తి ఎంత తీసుకుపోయి ఖరీదారుదే వాడికి బాగుంది. రైతు ఎక్కడ ఏమన్నా ఉంటుంది. ఎందుకు ఉంటుంది దానికి సమాధానం చెప్పట్లేదే. మార్కెట్ వాళ్ళు ఇవ్వాలా? ఎవరైనా అధికారులు వస్తేనే వాళ్ళు వస్తారు. లేదా కుర్చీలు గేట్ కూడా దాటరు. అక్కడ మొత్తం దర్వాజా కూడా దాటరు. చెప్పుకొని ఇప్పటికైనా నీ మాట్లాడతా. అది సంగతి. మా పరిస్థితి, రైతుల పరిస్థితి మందు బుడ్డి ఖాయం. మందు బుడ్డి తాగే స్థాయికి వచ్చింది. అదే వచ్చింది. ఇప్పుడు ఏముంది? 5,000 పోతుందన్న. 5,000 5,200 6,000 బెస్ట్. అంతకాడికి ఎక్కువైతే లేదు. పాట అసలు పాట ఆడితే పాట జెండా పాట లేదుగా. లేదు అసలు జెండా పాట ఎవరు పెట్టి ఇప్పుడు అడిగిన నేను అడిగితే జెండా పాట లేదన్నాడు. అంతకుముందు ఉంది, గతంలో ఉంది. మరి ఏడింది లేదు. ఎందుకు లేదు? ఎవరికి ఉంది? మరి అదే నేనేమంటున్నా, 2 మద్దతు ధర చెబుతారు 8,000 చెప్తారు. 8,000 ఎవడు కొంటాడు? ఆ సీసీ 8,000 అంటాడు. 7,000 ఇది అంటాడు. ఏడ కొనడు? 7,000 కొంటాడు. కొనవను బెస్ట్ కొనవను. మరి 7,000 పెట్టి 6,000 బెస్ట్. అసలు తగ్గేది లేదు. అది ఆ ప్రభుత్వం మంచిగుందండి. ఇది మొన్నపోయి కాంగ్రెస్ ప్రభుత్వం. నేను చెప్తాను కాక గుండె మీద చేసుకొని చెప్తాను. ఏది ఇవాళ నీ మందు బుడ్డి కొనాలంటే 5,000 2,000 3,000 అవుతుంది. ఎంత 10 ML లేదు, 2,000 అవుతుంది. నీ 2,000 వేసిపోయి మందు కొడితే అది సత్తా అసలు నల్లి పోట్ల రోగం పోట్ల. మళ్ళీ ఇంకోటి చెప్పి ఇగో ఇది కొని అది కొని మాట్లాడుతుండ్రి. వాడు తెచ్చుకోవటం ఇటు తెచ్చుకుని ఇటు నాశనం అయిపోవటం. ఇడు ఆడ అప్పు మోపు అవుతుంది. ఆడేడు తీసుకొచ్చి మంచిగా పుట్టుదలను కూడా తీసుకొచ్చి పెడతాను. తీర చేతి కాడికి వస్తే ₹1 మిగలటంలే. ఏం చేయాలి చెప్పండి? దాని పరిస్థితి ఏం చేయాలి చెప్పండి మీరే. మా డిమాండ్ ఏంది? రేటు రావాలా, రైతుకి ఏదైనా కల్పించాలా. 2 లక్షలు మాకు చేస్తారు. ఒక ఊరికి 10 మంది చేసిండు, మనం మోపించిండు. ఇప్పుడు కేసీఆర్ చీరలు ఇప్పుడు మన దసరాకి ఇచ్చే చీరలు ఇప్పుడు మహిళల కంట ఈ డోక్రా వాళ్ళకి ఇస్తారంట. అంటే ఈ మిగతా వాళ్ళు ఓట్లు వేయలేదా? ఎవడు వాళ్ళు డోక్రా వాళ్ళు ఎత్తని గెలిచిండా రేవంత్ రెడ్డి గారు? చెప్పండి. 5,000 6,000 కొంటున్నారు. 6,000 కొంటున్నారు. 7,000 దాకా ఉంది. 8,000 లేదు. ఇవాళ మరీ దారుణంగా అడుగుతున్నారు. ఇవాళ మళ్ళీ 5,000 6,500 5,800 అట్లా అడుగుతున్నారు. ఏం డిమాండ్ అయింది? వాళ్ళు తీసుకొచ్చారు, వాళ్ళ ఇష్టం. ఇంటి తెచ్చినప్పుడు ఇంకెంతకైనా ఇంక అమ్మని తప్పదు, ఇంటికి తీసుకువెళ్ళంగా. ఇక ఎంతకంత వాళ్ళకి వదిలేసి వెళ్ళిపోవటం. ఒక 3 ఎకరాలు. ఇంతకుముందు బాగానే 6,500 7,000 పోయింది. మరి ఇవ్వాలనే లాస్ట్ మరి తగ్గించుకుంటున్నారు. ఏ చేసేది ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళు ఎవరు? అదే బాగుంది అప్పుడు. ఇప్పుడు ఏముంది? అసలు ఏం లేదు. అని మందు కట్ట రేటు పెరగడం, కూలీలు ఇలా మందు కట్ట కూడా ఇలా 1,500 అమ్మిన ఇలా 2,000 అయినాయి మందు కట్టలు కూడా. ఇది తీస్తే 30 రూపాయలు కేజీ. దీన్ని తీసుకోవడం కూడా రావట్లేదు. కొంతమంది అసలు దున్నేసినాం చీలలో, దున్ని ఇంకా మొక్కజొన్న వేసుకున్నాం. ఇంకా అది ఎట్లా ఉంటుందో తెలియదు. మొదటి ధర ఏముంది సార్? 6,000 ఉంది.
సీసీ రేటు ఎంత ఉండాలి? 7,500 ఉండాలి, 7-8 ఉండాలి సార్. దాంట్లో ఇప్పుడు ఈ రైతులకు ఏం మిగులుతుంది? కూలోళ్ళకి 30 రూపాయలు కేజీ. ఇక దానికి సరిసేగం తొక్కటం రావటం వాడికి ఆడికి లెవెల్ అయింది. రైతులకి ఏం లేదు, పరిస్థితి ఘోరంగా ఉంది ఈ సంవత్సరం. వానల పడ్డ కాబట్టి పత్తి చేలు అట్ట పోయినాయి, తోటలు కూడా ఎర్రబారుతుంది, నల్లిలు వచ్చేసింది. రైతుల బాధలు కొద్దిగా ఘోరంగా ఉంది పరిస్థితి. అదే ఇంతకుముందు కూడా కొద్దిగా పర్వాలేదు, కానీ ఈ సంవత్సరమే కొద్దిగా ఇబ్బంది అయింది. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కొద్దిగా పర్వాలేదు, ఇబ్బంది లేదు. కానీ ఇంటికాడ వచ్చి కొన్నారు పత్తి. ఇప్పుడు ఇంటికాడ కూడా డొకటోళ్ళు లేరు. అధికారులు ఏముంది, వాళ్ళు ఏముంది సార్, వాళ్ళు కమిషన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కమిషన్ తీసుకొని ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మన బస్సులు తెస్తే ఎంతో అంత అమ్మాయి పెట్టి కమిషన్ వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళకి ఏం చేస్తారు వాళ్ళు? అదే ఓకే సార్. డిమాండ్ ఏమి సార్? 7,500 దాకా పోవాలి పత్తి. మరి 6,000 బెస్ట్ 6,000 అంటున్నారు. 4,000 నుంచి 5,000. 5,000 ఉంటే ఏం గిట్టుబాటు అయింది? 30 రూపాయలు కేజీ సార్. దాంట్లో మనకి రైతులకు ఏమొస్తుంది? ఘోరంగా ఉంది పరిస్థితి. ఇది 3 ఎకరాలు ఉంది పత్తి ధర. ఇక రేటు కాలేదు, 5,000 5,500 అట్లా అంటున్నారు. వాన పడి మొత్తం పోయినాయి, ఏం లేదు. పంట టమాటా వేసినా టమాటా పోయినాయి, చిక్కుడు వేసినా చిక్కుడు పోయినాయి. ఏం లేదు సార్ మా పరిస్థితి. ఇంతకుముందు బాగానే ఉంది. లేదు, మంచి లేదు. బాజీ జీకల తండ 3 ఎకరాలు. ఏం లేదు అసలు, ఎస్ట్ కూలివాళ్ళకే సరిపోతున్నాయి. మేము కూలి చేసి వాళ్ళకి ఇవ్వాలి, అట్లా ఉంది. అంత ముందే బాగుంది, అంత ముందే బాగుంది. ఇప్పుడు ఏం సుఖం లేదు. 2 ఎకరాలకి తీసుకొచ్చినా అవి కూలివాళ్ళకే సరిపోతుంది. 24 బస్తాలు అయినాయి, కూలివాళ్ళకే సరిపోతుంది. పైసా కూడా మింగలవు. రేటు కూడా ఏం లేదుగా. రేట్ ఏం 5,500 అట్లా ఉంది రేటు. 4,000 కూడా ఉంది. 7,000 8,000 అయితే కూలివాళ్ళకే సరిపోతాయి. ఏం సుఖం ఉంది? సుఖం ఏం సుఖం లేదు. చేసిన కష్టం దాంట్లో సరిపోవటం లేదు.